భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు మొదలైంది. ఇక 7 గంటలకు కొద్దిగా మందకొడిగా సాగినప్పటికీ ఆ తర్వాత ఊపందుకున్నటువంటి పరిస్థితి. ఇక భూపాలపల్లి మున్సిపాలిటీకి సంబంధించి 30 వార్డులకు యొక్క ఎన్నికలైతే జరుగుతున్నాయి. 30 వార్డులకు సంబంధించి దాదాపు 86 పోలింగ్ కేంద్రాలను 26 లొకేషన్లుగా ఏర్పాటు చేశారు అధికారులు. ఇక పోలింగ్ కేంద్రాలకు వచ్చేటటువంటి ఓటర్లకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి రాహుల్ శర్మ ఆదేశాల మేరకు అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ఇక పీఓలో కావచ్చు, ఏపీఓలో కావచ్చు, వాళ్ళకి సంబంధించి ఇప్పటికే పలు దిశానిర్దేశం కూడా చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా పోలీస్ శాఖ కూడా ఈ యొక్క ఎన్నికల వేళ పటిష్టమైనటువంటి బందోబస్తును జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ నేతృత్వంలో పటిష్టమైనటువంటి బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 450 మందికి పైగా పోలీస్ సిబ్బంది ఈ యొక్క ఎన్నికల విధుల నిర్వహణలో బందోబస్తును అయితే చేపడతా ఉన్నారు. సో ఎవరైతే ఓటర్లకు సంబంధించి ఇక్కడ అంటే పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకమైనటువంటి టీమ్స్ను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. స్ట్రైకింగ్ ఫోర్స్ కావచ్చు, ప్రత్యేక సపరేట్ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కావచ్చు, డిఎస్పీ స్థాయి అధికారి కావచ్చు, అదేవిధంగా ఎస్ఐలు, సిఐలతో కూడినటువంటి బృందాలు కావచ్చు, ఎప్పటికప్పుడు పోలింగ్కి సంబంధించినటువంటి బందోబస్తు ప్రక్రియను ఏదైతే బందోబస్తు సంబంధించినటువంటి విధుల నిర్వహణ చేపడుతున్నటువంటి సిబ్బందికి సంబంధించి ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఏదైతే భూపాలపల్లి మున్సిపాలిటీకి సంబంధించి ఈ యొక్క 30 వార్డులో జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భంగా ముఖ్యంగా అంటే సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి ఓట్లు కూడా ఇక్కడ కీలకంగా మారబోతున్నాయి. దాదాపు ఈ యొక్క భూపాలపల్లి మున్సిపాలిటీలో 50,000 పైచిలకు ఓటర్లు అయితే ఉన్నారు. ఇక 50,000 పైచిలకు ఓటర్లు ఉన్నటువంటి భూపాలపల్లి మున్సిపాలిటీకి సంబంధించి ఏదైతే ఈ యొక్క ఎన్నిక అంటే ఉదయం 7 గంటల నుంచి స్టార్ట్ అయింది. ఇక సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగబోతుంది. ముఖ్యంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి భూపాలపల్లి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఆయా వార్డుల్లోని ప్రజలంతా కూడా మరి పోలింగ్ కేంద్రాలకు బారుడు తీరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ముఖ్యంగా ఎవరైతే వృద్ధులు కావచ్చు, అదేవిధంగా యువత కావచ్చు, పలు విద్యార్థులు కావచ్చు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ముఖ్యంగా మనం చూసినట్లయితే కనుక ఇప్పటికే జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కూడా అధికారులకు సంబంధించి మరి ఏదైతే ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికలు సజావుగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నిష్పక్షపాతంగా జరిగేలా ఇప్పటికే పలు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియను కూడా శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు ఒకవైపు పోలీస్ శాఖ కూడా కట్టుదిట్టమైనటువంటి భారీ భద్రతను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక ఓటర్లు కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో మరి శాంతియుత వాతావరణంలో కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఎవరైతే వృద్ధుల కోసం కూడా ప్రత్యేకంగా వీల్ చైర్స్ కూడా ఏర్పాటు చేశారు, దివ్యాంగులకు కావచ్చు, ఇక తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వాళ్ళు కూడా మేము సైతం అంటూ అదేవిధంగా ఈ యొక్క ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటేలా వృద్ధులు కూడా మేము సైతం అంటూ ఈ యొక్క ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు చూసినట్లయితే కనుక 100 మీటర్ల దూరంలో ఏదైతే పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో BIS 144 సెక్షన్ను కూడా కఠినంగా అమలు చేస్తూ ఉన్నారు. ఇక ఏదైతే లోపలికి పోలింగ్ కేంద్రానికి వెళ్ళే క్రమంలో సెల్ ఫోన్లను కావచ్చు, వాటర్ బాటిళ్లను కావచ్చు, వాటన్నిటిని కూడా మరి అవాయిడ్ చేశారు. వాటిని తీసుకురాకూడదు అని చెప్పేసి ఖచ్చితంగా నిబంధనలను పాటించాలి అని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఈ యొక్క ఓటర్లకు సంబంధించి కూడా వాళ్ళు శాంతియుత వాతావరణంలో తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే భూపాలపల్లి మున్సిపాలిటీలోని 30 వార్డులకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా మరి తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ముఖ్యంగా మనం చూసినట్లయితే కనుక ఏదైతే ఈ యొక్క ఓటరు ఆ నాడితో ముఖ్యంగా చూసినట్లయితే కనుక వాళ్ళకి సంబంధించి మరి ఒక నాయకుడు తమకు కావలసినటువంటి నాయకుడిని ఎన్నుకునేటటువంటి ఒక అవకాశాన్నిగా భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు పార్టీలు కావచ్చు, నాయకులు కావచ్చు అనేక రకాలుగా తమకు సంబంధించినటువంటి హామీలు ఇచ్చినప్పటికీ కూడా మరి ఓటరు మాత్రం చైతన్యవంతమైన ఓటరు మాత్రం మరి సరైనటువంటి నాయకుడిని ఎన్నుకునేటటువంటి విధంగా మరి ముఖ్యంగా ఇక్కడ ఒక పోలింగ్ కేంద్రానికి అయితే తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే భూపాలపల్లి మున్సిపాలిటీలో కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క 30 వార్డులకు సంబంధించినటువంటి ఈ యొక్క ఎన్నిక సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఇక 5 గంటల తర్వాత ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ అయితే ముగుస్తుంది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఏదైతే సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను కూడా ప్రత్యేకమైనటువంటి నిఘాను పెట్టారు పోలీసులు. ముఖ్యంగా చూసినట్లయితే కనుక దాదాపు 19 సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు కూడా ఇప్పటికే పోలీస్ శాఖ కూడా ఇప్పటికే అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఏదైతే క్రిటికల్ ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో కూడా క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద కూడా పటిష్టమైనటువంటి నిఘాతో పాటు ప్రత్యేకమైనటువంటి బృందంతో అక్కడ ముఖ్యంగా బందోబస్తును ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ముఖ్యంగా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ ముగియగానే ఆ తర్వాత
చైర్మన్ వైస్ చైర్మన్కి సంబంధించినటువంటి ఎన్నిక కూడా ఉంటుంది. ఈ యొక్క ఎన్నికలకు సంబంధించినటువంటి తీర్పు అంటే 13వ తారీఖున ఫలితాలు అయితే ఉండబోతా ఉన్నాయి. ఆ తర్వాత మరి పరోక్ష ఎన్నికలు ఏదైతే చైర్మన్ వైస్ చైర్మన్కి సంబంధించినటువంటి ఎన్నిక అయితే ఉంటుంది. భూపాలపల్లి నుంచి వీడియో జర్నలిస్ట్ విఘ్నేష్తో సమీర్, ఆర్బీ న్యూస్.